ఆత్మగా ఉంటున్నటువంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామో లేదో అని ఆయన పరీక్షిస్తాడంటండి. మరి పాత నిబంధన కాలంలో ఒక భక్తుడికి దేవుడు పరీక్ష పెట్టాడండి. అది ఎంతటి పెద్ద పరీక్ష అంటే ఒక విషమ పరీక్ష అని కూడా మనం చెప్పచ్చు. అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఆయన విశ్వాసులకే తండ్రిట. ఆధారమే లేని ఆ కాలంలో ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నటువంటి అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెట్టాడు. మరి ఏంటా పరీక్ష అని మనం ఆలోచిస్తే, నీవు ప్రేమించు ఇస్సాకును, చూసారా, నీ కుమారుణ్ణి అని చెప్పట్లేదండి. ఎలా అడుగుతున్నాడైనా, నీవు ప్రేమించు ఇస్సాకును. అప్పటి వరకు అబ్రహాము ఎవరిని ప్రేమించాడంటే దేవుణ్ణి ప్రేమించాడు. మరి దేవుణ్ణి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంతకాలం వరకు, ఇంత వయసు వచ్చే వరకు. మరి ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చాను కదా, నా ప్రేమ ఇస్సాకుకి వెళ్ళిపోయిందేమో, నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో, మరి ఇప్పుడు అంత ప్రేమ ఉందో లేదో నేను తెలుసుకోవాలంటే ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకుని దేవుడు అడుగుతున్నాడండి. ఏమని? ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని ఇదిగో 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఆ కనిపించి నేను చూపించే ఆ పర్వతం మీద నాకు బలి ఇవ్వాలి అన్నాడండి. మరి అబ్రహాం గారు ఈయనన్నాడా? లేదండి. ఎందుకు అన్నాడా? అడగలేదండి. నువ్వు ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావయ్యా అని అనుకొని వెంటనే తన భార్యకు కూడా చెప్పలేదంటండి. తన పనివారిని తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, బయలుదేరాడు. 3 దినములంతా ప్రయాణం వెళ్ళాడు. పనివారికి చెప్పాడు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కుకొని మరలా వస్తాము, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని వారిని అక్కడే విడిచిపెట్టి వీరిద్దరు వెళ్ళారండి, అబ్రహాము ఇస్సాకు. మరి అబ్రహాము గారు అలా వెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడండి. ఒకసారి 6వ వచనంలో మనం చూస్తుంటే, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అబ్రహాం గారు తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయారట. వారిద్దరు కూడా అలా వెళ్తున్నప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం గారిని పిలిచి, అది కూడా ఎంత చక్కగా పిలిచాడండి, నా తండ్రి అని పిలిచాడంటండి. మరి అప్పటి వరకు గర్భఫలం లేనిటువంటి వాళ్ళు ఒక చిన్న బిడ్డను పొందుకున్నారు. ఆ బిడ్డ అల్లారుముతుకు ఇదిగో నా తండ్రి అని పిలవగానే అందుకు అబ్రహాం గారు ఏమి నా కుమారుడా అన్నాడంటండి. అప్పుడు ఆ చిన్నవాడు అడుగుతున్నాడు, మరి తండ్రి నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? అబ్రహాం గారి మనసు ఎంత కలిచివేసబడి ఉంటుందండి. మరి ఈ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఏం చెప్పగలరు? నువ్వే ఆ దహన బలి అని చెప్పగలరా? లేదు. ఇదిగో దేవుడు చూసుకుంటాడు, మనం వెళ్దామన్నాడు, వెళ్ళాడు. చివరి వరకు అండి అబ్రహాము గారు కత్తి అలా దించితే బలి సిద్ధమైపోతాడు, బలైపోతాడు. మరి అప్పటి వరకు దేవుడు పరీక్షించాడా? పరీక్షించండి. సరిగ్గా కత్తి పైకెత్తాడు. అప్పుడు ఇదిగో అప్పుడు దేవుడు ఆ చిన్నవాని మీద అసలు నువ్వు చెయ్యి వేయకము, అతన్ని ఏమీయో చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనగా దేవుడు పరీక్ష పెట్టాడండి. మరి అబ్రహాము గారికి పెట్టినటువంటి పరీక్ష నేడు మన కాలంలో పెడితే ఉంటామా? అసలు మనం దేవుడు వద్దు, నాకు ఈ బిడ్డ వద్దు అని వెళ్ళిపోయి ఉంటాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ